ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యతను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 16వ వాక్య భాగంలో 2వ లైన్ నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, ఈ ఉదయకాలం ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ పట్టణాన్ని నీకు అడ్డుగా ఉందే, అడ్డుని తొలగించి కనబడుతున్న పట్టణాన్ని దేవుడిని సొంతం చేయబోతున్నాడు. ఇక్కడ జరిగిన సందర్భం మీరు ఎరుగుదురు. యెహోషువ కానాను ప్రయాణంలో ఎరుకో గోడలు అడ్డుగా వచ్చాయి. అవి బలమైన గోడలు అని రాయబడి ఉన్నాయి. నేను కూడా ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు ఆ ఎరుకో గోడలు ఇంచుమించు ఒక 150 అడుగులు వెడల్పులో కనిపించాయి. అవి చాలా బలమైనవి. ఏమండి, ఇప్పటికీ కొన్ని లక్షల సంవత్సరాలు అయినప్పటికీ కూడా స్టిల్ నౌ ఇప్పుడు ఉన్నాయి. అంటే ఇప్పటికి కూడా ఉన్నాయంటే ఎంత బలమైనయో మీరు ఆలోచించేయండి. అప్పుడు ఇంకెంత బలంగా ఉన్నాయో కూడా మీరు ఆలోచించేయండి. ఆ ఎరుకో గోడలు ఇజ్రాయెల్ ప్రజలు అటు ఇటు ఎటు వెళ్లకుండా ఎరుకోకి ద్వారాలన్నీ మూసేశారు. దైవజనుడైన యెహోషువ దేవుని సన్నిధిలో కనిపెట్టాడు. ఒక్కొక్కసారి మందస్సం ఉంటుంది, ఏమండి, ప్రభావం ఉంటుంది, మార్గాలు మూయబడతాయి. యాజకులు ఉంటారు కానీ మార్గాలు మూయబడతాయి. బోరలు ఉంటాయి కానీ మార్గాలు మూయబడుతూ ఉంటాయి. నీ జీవితంలో మూయబడిన ద్వారాలు తెరవబడాలనంటే దేవుడు ఒక్కొక్క రీతిగా నిన్ను నడిపిస్తూ ఉంటాడు. మీరు ఈ బలమైన గోడలను దాటుకొని అద్దరికి క్షేమంగా మీరు వెళ్ళాలంటే ఏం చేయాలో తెలుసా? రోజుకి ఒక మారు దీని చుట్టూ స్తుతి స్తోత్రాలు చెప్పండి. అలాగ 6 రోజులు చెప్పండి. 7వ రోజు మాత్రం 7 సార్లు తిరగండి. నేను మీకు జయమివ్వబోతున్నాను, పట్టణాన్ని మీకు అప్పగించబోతున్నాను. ఇప్పుడు చూస్తున్న ఈ శత్రు సమూహం ఇక మిమ్మల్ని ఏమీ చేయదు అని చెప్పాడు. ఆ మాటకు విధేయత చూపిన యెహోషువనే విధేయుడు. ఏమండి, ఈ రోజున సేవ చేసే వాళ్ళు ఎవరైనా సరే విధేయులుగా ఉండాలి. ఆ విధేయత లేనప్పుడు అవిధేయత మనలోకి చొరబడి మన పరిచర్యను, మన ప్రస్తుత పరిస్థితులన్నిటిని కూడా తారుమారు చేసే సత్తా అవిధేయతకే ఉంది. ఎంతటి సమస్యనైనా విధేయత ఎదుర్కొనే శక్తి, సామర్థ్యాన్ని ఇస్తుంది. ఆ విధేయతకున్న బలం అంత పవర్ఫుల్. ఏమండి, 40 రాత్రులు 40 పగళ్ళు మోషే కొండ మీద ఉంటే యెహోషువ కొండ కింద ఉన్నాడు కదండి. ఏంటండి ఆ విధేయత? ఈ రోజున విధేయత చూపే వాళ్ళు ఎవరైనా కనబడుతున్నారా? యెహోషువ దేవుని మాటకు విధేయత చూపించాడు. ఒక రోజు ఒక రౌండ్ తిరిగారు, 2వ రోజు 2 రౌండ్లు తిరిగారు, మూడో రోజు 3 రౌండ్లు, అట్లా 4, 5, 6, 7వ రోజు 7 సార్లు తిరుగుతూ ఉండగానే ఒక బలమైన దేవుని శక్తి అడ్డుగా ఉన్న ఎరుకో గోడలను తాకి, ఏమండి, పిల్లర్ల నుంచి, భూమి అగాధములో నుంచి వాటన్నిటిని ఒక అణుబాంబు పేలినట్లుగా మొత్తం మూయబడిన ద్వారాలన్నీ తెరవబడ్డాయి. ఓ విజయ కీర్తన! ఏమండి, బోరలు ఊదుతూ ఆనందగానం చేశారు. జయాన్ని దేవుడిచ్చాడు. ఆ పట్టణాన్ని దేవుడు వారి సొంతం చేశాడు. అక్కడికి వెళ్ళారు. కానానికి ప్రయాణమై క్షేమంగా ముందుకు కొనసాగారు. ఈ వాక్యం వింటున్న నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. బిడ్డలారా, ఏ విషయాలలో కలవరపడుతున్నావు, కంగారు పడుతున్నావు?
నాకు అన్నీ ఉన్నాయిలే అని అనుకుంటున్నావేమో. అన్నీ ఉన్నా విధేయత ఉండాలి. రాజ్యం ఉంది, రాజ్య సైనికులు ఉన్నారు, బలం ఉంది, వెండి ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ సౌలుకి విధేయత లేదు. ఆ ఒక్కటి లేనందువల్ల అంతా కొట్టుకుపోయింది, సర్వనాశనం అయిపోయింది. వాక్యం చెప్తున్నా, నేనైనా మీరైనా ఎవరైనా సరే విధేయత కలిగి జీవించినట్లయితే, ఆ విధేయత కలిగిన వాడు దేవుని మాట వింటాడు గనుక ఆ మాట ద్వారా దేవుడు శూర కార్యాలు జరిగిస్తాడు. కానాను విందులో దేవుని మాట వినుట వలన, ఒక్క మాట వినుట వలన ఆ పెళ్లిలో ఎంత సంబరం జరిగిందో, నీళ్లు ద్రాక్షరసంగా మారాయో. నిన్ను, నీ కుటుంబాన్ని సంతోషానికి కారణకుడుగా ప్రభు చేసి నిన్ను నడిపించబోతున్నాడు. ఆమేన్. విధేయత చూపించు, పట్టలేనంత దీవెనలు పొందుకో, వెళ్ళవలసిన గమ్యానికి ప్రభు నిన్ను చేర్చునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, ఈ వాక్యం వింటున్న బిడ్డలకి, నాకు, మా అందరికీ విధేయత నేర్పించు, క్రమంగా నడుచుకునే భాగ్యము అనుగ్రహించమని యేసు నామమున అడిగి పొందినాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.